మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో 22 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మహిళా సోదరీమణులకు 22 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించామన్నారు. భవిష్యత్తులో రానున్న రోజుల్లో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ రాజిరెడ్డి, మండల మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, మండల పార్టీ అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, గరుగుల శ్రీనివాస్, సుధాకర్, బన్నేగౌడ్, లక్ష్మణ్ గౌడ్, అందేస్వామి, సుధాకర్, సామల మహేష్, వినోద్ నాయక్, భాస్కర్ గౌడ్, బొమ్మిన శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా 22 లక్షల రూపాయలు మరి మా మహిళా సోదరుమణులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాదు, భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుంచే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇవాళ ఇక్కడికి చేసిన స్థానిక అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.